మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, లేకుంటే లేదు అంటూ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రతిపక్ష హోదాపై గతంలో స్పీకర్ కు లేఖ రాశారు. ఆ తర్వాత రీసెంట్ గా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇక దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానని, లేకుంటే లేదని ఖరాఖండిగా చెప్పాడు. ఒకవేళ మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలని ఉంటే వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదని కూడా క్లియర్ గా చెప్పాడు. దానికి వైసీపీ ఎమ్మెల్యేలు లేదు మీరు రాంది మేమెలా వెళ్తాము, మీరే కదా మాకు సభానాయకుడు, మీరు లేనిది మేము కూడా వెళ్ళమని వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గాని అటు వైసీపీ ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీకి వెళ్ళిందే లేదు. కానీ ఒక 4 రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినట్లు దొంగ సంతకాలు చేశారు. గతంలో అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గమనించాడు. అప్పటికైనా వైసీపీ నాయకులు కొంచెమైనా అలర్ట్ కావాలి కదా. రీసెంట్ గా అసెంబ్లీ సెషన్స్ 4 రోజులు జరిగితే అందులో 3 రోజులు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అయినట్లు దొంగ సంతకాలు చేశారు. ఇది ఖచ్చితంగా అభ్యంతరకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా, సభలో చర్చించకుండా, క్వశ్చన్స్ రేజ్ చేయకుండా, ఆ సభలో ఏమాత్రం కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా సభకు వచ్చామని అలా ఎలా దొంగ సంతకాలు చేస్తారు? దీనిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీని స్పీకర్ కోరారు. ఇక ఈ దొంగ సంతకాలకు సంబంధించిన రికార్డులను అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి స్పీకర్ అందజేశారు. ఇక ఈ దొంగ సంతకాలు చేసిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేకుంటే వాళ్ళని అసెంబ్లీకి పిలిచి ప్రశ్నించే ఛాన్స్ ఇంకేమైనా ఉందా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నిర్ణయించనుంది. నిజానికి వైసీపీ వారికి ఈ దొంగతనాలు, దాగుడు మూతలు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజలు వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున మాట్లాడి ప్రజల సమస్యల గురించి మాట్లాడే రైట్ వాళ్ళకుంది. అది వినియోగించుకోకుండా ఇలా దొంగ సంతకాలు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు జీతం రాకుండా ఉంటదని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా అంటే అలాంటిది ఏది లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా వారికి రావాల్సిన జీతాలు గాని భత్యాలు గాని టైం టు టైం వారికి అందుతూనే ఉంటాయి. ఒకవేళ జీతం రాదనే భయంతోనే ఇలా దొంగ సంతకాలు చేస్తున్నారా అంటే నమ్మేదే లేదు. ఎందుకంటే ఒక్కో ఎమ్మెల్యేకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులతోనే పోల్చుకుంటే వీరికి వచ్చే జీతాలు ఒక లెక్కనే కాదు. అలాంటిది మరి ఇంకేమైనా మెయిన్ రీజన్ ఉంటుందా అంటే ఉందనే చెప్పాలి. రీసెంట్ గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేల పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత పిలుస్తున్నా కూడా అసెంబ్లీకి రావడం లేదు, వీళ్ళు ఇదే విధంగా కొనసాగితే వీళ్ళపై అనర్హత వేటు వేయడం ఖాయం, అంతేకాకుండా వీరిని అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేయడం కూడా ఖాయమని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈ భయం మొదలైంది. అందుకే ఈ దొంగ సంతకాలు, అసెంబ్లీకి రాకున్నా కూడా వచ్చినట్టు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాదు కదా వార్డు మెంబర్ గా కూడా ప్రజలు గెలిపించమని వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.